కారాగారాలు ఖైదీల సంస్కరణల నిలయాలుగా మారాయి. కరుడుగట్టిన నేరస్తుల్లో సైతం పరివర్తనకు కృషి చేస్తున్నాయి. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగార అధికారులు ఖైదీలను సాగుబాట పట్టించి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలా చేతికొచ్చిన పంటను తక్కువ ధరకే స్వయంగా ఖైదీలే విక్రయిస్తున్నారు. క్షణికావేశంలో చేసిన నేరానికి శిక్షను అనుభవిస్తున్న ఖైదీలలో పరివర్తన తీసుకురావడానికి జైలు అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా జైలులో అధికారులు చేపట్టిన సంస్కరణల ఫలితంగా ఖైదీలు కర్షకులుగా మారారు. సాగు పనులను కూడా చేపడుతున్నారు. తద్వారా ఆదాయాన్ని కూడా ఆర్జించి పెడుతున్నారు. మామూలుగా మనకు స్వేచ్ఛ లేనప్పుడు లేకపోతే ఎక్కడికి వెళ్ళలేనప్పుడు జైలు జీవితం గడుపుతున్నాను రా బాబు, చాలా కష్టంగా ఉంది అంటుంటాం. యాక్చువల్గా జైల్లో ఖైదీల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది చాలామందికి అది ఒక క్యూరియాసిటీ కూడా. మనం సినిమాలో చూస్తుంటాం, జైల్లో వాళ్ళు రాళ్ళు కొట్టే పనులు లేకపోతే చిన్న చిన్న పనులు చేసి వాళ్ళకు వచ్చిన ఆదాయం జైలు అధికారులు తిరిగి వాళ్ళకి ఇస్తుంటారు. రిలీజ్ అయిపోయి బయటకు వచ్చినప్పుడు బయటకు వెళ్ళి సమాజంలో బాగా బతకండి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి, అంటే జైల్లో ఉన్నప్పుడు రకరకాల పనులు కూడా నేర్పిస్తున్నారని చెప్పి మనం వింటూ ఉంటాం. అయితే నెల్లూరులో అంటే నగర వాసులు అయితే చాలామంది గమనించుంటారు, సాయంత్రం పూట అప్పుడప్పుడు ఇది బీవీ నగర్ సెంటర్, అదేవిధంగా రామ్కోట్ నగర్ సెంటర్, అదేవిధంగా వేదాయపాలెం సెంటర్ అన్న అక్కడ నల్లపల్లి శ్రీనివాసరెడ్డి సర్కిల్, ఇక్కడ 3 చోట్ల ఈ విధంగా ట్రాక్టర్లో పెట్టి కూరగాయలు, గోంగూర ఇలాంటివన్నీ తీసుకొచ్చి అమ్ముతుంటారు. అందరికి డౌట్ పొలాల్లో పండినవేమో తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారేమో అనుకుంటారు. కానీ కానే కాదండి, వీళ్ళు అమ్ముతున్న ఈ పంట గోంగూర కావచ్చు, సొరకాయలు కావచ్చు, బీరకాయలు కావచ్చు, ఎండాకాలంలో వాళ్ళు అమ్మేటువంటి పుచ్చకాయలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా నెల్లూరులోని సెంట్రల్ జైల్లో పండించిన పంటే. ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు ఎందుకు కరెక్టే. సెంట్రల్ జైల్లో ఖైదీలు పండించిన పంటని తిరిగి వాళ్ళకి ఏదైనా జీవనోపాధి కోసం వాళ్ళ కోసమే ఉపయోగిస్తుంటారు. సో ఇంకొక ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే, నేరుగా ఖైదీలే ఎవరైతే జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పండించిన పంటని వాళ్ళే వాళ్ళ స్వహస్తాలతో ఇక్కడికి వచ్చి అమ్ముకుంటూ దాన్ని కాస్త సొమ్ము చేసుకుంటుంటారు. అయితే అసలు ఎందుకు వీళ్ళు ఇట్లా బయటకు ఎందుకు వచ్చారు, వీళ్ళకి ఇంత ఫ్రీడమ్ ఎవరు ఇచ్చారు, ఇలా ఎప్పుడు చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనతో కొంతమంది శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీలు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. సో వాళ్ళు జైల్లో పండించినటువంటి పంటను ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు. మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా బాగున్నారా? బాగున్నా సార్. ఇది ఎంత ఎక్కడ పండించారు? దీనంతా జైలు దగ్గర సార్. జైల్లో ఇట్లా ఏమేమి పంటలు పండిస్తున్నారు సార్? అన్నీ ఉంటుంది. దోసకాయ, సొరకాయ, గోంగూర, ముల్లంగి, బీరకాయలు, సొరకాయలు. అక్కడ ఎవరు పండిస్తుంటారు? ఖైదీలే పండిస్తారు సార్. ఎలా ఉంటుంది? మీకు అంత స్వేచ్ఛ ఉంటుందా బయటికి తీసుకొచ్చి? ఫ్రీడమ్ కోసం తెస్తారు సార్ మన బయటికి. ఇంకేమేమి పండుతారనా? దోసకాయలు, సొరకాయలు, గోంగూర, ముల్లంగి. ఇప్పుడు వచ్చిన డబ్బులన్నీ కూడా మళ్ళీ మీరు ఎవరికి ఇస్తారు? అధికారులకు ఇస్తాం కరెక్ట్గా. అంటే లెక్కేసి పంపిస్తారా? లెక్కేసి పంపిస్తారు సార్. ఎన్ని కట్టలు వచ్చాయి అని మేమే లెక్కేసుకుని తీసుకొస్తాం. మేము చెప్తాం ఎన్నని, మేము ఒక లెక్క ప్రకారం ఇస్తాం. సో ఎలా అనిపిస్తుంది ఇట్లా బయటకు వచ్చి ఇట్లా అవి అన్నీ అమ్మడం, ఆ ఆదాయం మీకోసం? మా ఫ్రీడమ్ కోసం అంత ఈ పనులన్నీ. బయట సమాజం ఎలా ఉందో తెలుసుకోవడం. అవును అవును. సో అది వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు. మా ఫ్రీడమ్ కోసం మాత్రమే మా అధికారులు మమ్మల్ని నమ్మి బయటికి పంపించారు. మేము దోసకాయలు, బీరకాయలు, సొరకాయలు, పుచ్చకాయలు, అదేవిధంగా ఇట్లాంటి గోంగూర ఇవి తీసుకొచ్చి సాయంత్రం పూట అమ్ముతుంటాము. బయట సమాజంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా లోపలికి బయటికి తేడా ఏంటి అంటే దీనంతా సెమీ జైలు అంటారు అనమాట. సో వీళ్ళంతా ఓపెన్ జైల్లో ఉండే, అంటే జైలు అంటే మనకు 2 రకాలుగా ఉంటుంది. జైలు అంటే క్లోజ్డ్ జైలు ఒకటి, ఈ ఖైదీలు ఎవరైతే ఈ పంటలు పండిస్తున్నారో వీళ్ళంతా ఓపెన్ జైల్లో ఉంటారు. సో ఆ ఓపెన్ జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు మాత్రం ఇలాంటి అవకాశం అనమాట. సో వాళ్ళు పండించిన పంటలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. నిజంగా చాలా గ్రేట్. సో వాళ్ళ కష్టం ఏదో వాళ్ళే పడుతున్నారు. జైలు అధికారులు మొత్తం కట్టలు కట్టి, అంటే అక్కడ ఉన్నటువంటి మిగతా ఖైదీలు అందరూ కలిసి ఎన్ని కట్టలు ఉన్నాయి లెక్కేసి పంపిస్తారు. తిరిగి వీళ్ళు అమ్ముకున్న డబ్బును తీసుకెళ్ళి మళ్ళీ జైలు అధికారులకి ఇస్తుంటారు. సో ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ వస్తుంది. ఎందుకంటే మనం ఒకసారి గోంగూర చూస్తే చాలా ఫ్రెష్గా ఉంది. ప్లస్ ఆయన చెప్తున్న మాట ఏంటంటే పూర్తి ఆర్గానిక్, ఏ కెమికల్స్ కానీ ఏమీ కానీ లేదంటున్నారు. సో గోంగూర కూడా నిజంగా చాలా ఫ్రెష్గా ఉంది. ఇలాంటి ఫ్రెష్ గోంగూర కావాలంటే మనం పల్లెటూరులోకి వెళ్తే కానీ దొరకదు. అలాంటిది ఇక్కడ తీసుకొచ్చి మన మధ్యలో అమ్ముతున్నారు. వాళ్ళ జీవనోపాధితో పాటు బయట ప్రపంచం ఎలా ఉంది వాళ్ళకు కొంచెం స్వేచ్ఛనివ్వడం కోసం. అయినా ఈ ట్రాక్టర్ మీరే తోలుతారా? మీరే తోలుకుంటూ వస్తారు?
సో ట్రాక్టర్ కూడా వాళ్ళే తోలుకుంటూ వచ్చి ఇక్కడ ఒక ఏదైనా సెంటర్లో ట్రక్ పెట్టుకొని అమ్ముకొని తిరిగి వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళ నమ్మిన అధికారులు కూడా వాళ్ళు బయటికి పంపిస్తున్నారు. వీళ్ళు కూడా అధికారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తిరిగి వచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఏమైనా ఇలాంటి ఆలోచన వచ్చినటువంటి ఉన్నతాధికారులందరికీ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. అదేవిధంగా వాళ్ళ నమ్మకాన్ని వీళ్ళు నిలబెడుతున్నారు. తిరిగి అన్నీ అమ్ముకొని డబ్బులు తీసుకొని జైలుకి వెళ్ళిపోతున్నారు. ఏదేమైనప్పటికీ అన్న మీకు హ్యాట్స్ ఆఫ్ నా, కంగ్రాట్స్, థ్యాంక్ యూ నా. రైట్, ఇది వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఆలోచన రావడం నిజంగా గ్రేట్. సో జైల్లో ఉండి కూడా వాళ్ళ సంపాదన మీద వాళ్ళు బతుకుతున్నారు. ఈ సంపాదన వాళ్ళ ఖాతాలో కూడా చేస్తారని చెప్పి చెప్తున్నారు. ఏదైనప్పటికీ వాళ్ళు మనం అభినందించి తీరాలి. ఖచ్చితంగా అందరిలో మార్పు రావాలని చెప్పి కోరుకుందాం. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్ సాస్ టీవీ నెల్లూరు నుంచి. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842